ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటారా దేవా. మీకు స్తోత్రం నాయన. మీ వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రం తండ్రి. నేనేం తగ్గించుకుంటున్నాను, మిమ్మల్ని హెచ్చిస్తున్నా. మీ కృపాసనం ఎదుట యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తాన్ని బట్టి, నిబంధన రక్తాన్ని బట్టి, పవిత్ర రక్తాన్ని బట్టి గోజాడుతున్నాను నాయన. ఈ ఉదయకాలం ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతున ఆశ్రయించండి, దీవించండి. వాళ్ళ పని వాటిలో మీ కృప నిండుగా మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి ఆయన. వాళ్ళు వెళ్తున్న పనిలో మీ కృప నిండుగా మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి. ప్రత్యేకంగా నాయన ఎవరైతే 10th క్లాస్ ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారో మంచి ఫలితాలు దాయించిన అందరూ పాస్ అవడానికి మీ కృపా భావాలను బట్టి, కృపాతిశయాన్ని బట్టి, కృపా కనికలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో అందరూ పాస్ అవ్వడానికి సహాయం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో నాయన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరం అనే దయాకిరణం ధరింపజేశారు, కృప చూపించారు. ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి. అదేవిధంగా ఎవరైతే పెళ్లి దినం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఆనందంగా జీవించే కృపను దయచేయమని, ప్రత్యేకంగా ఈ దినమంతా ప్రభా మీ కృపలో భద్రపరచమని, కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మీ కృప రెక్కల చాటున కృపణలో భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.